ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు నామంలో మరొకసారి ఈ విధముగా మీ కుటుంబాల్లోనికి మరి మీ గృహాల్లోనికి మరి టీవీ ఛానల్ వారి ద్వారా మరి రావటానికి ప్రభు కృప చూపించిన మంచి ఆ దేవుని యొక్క కృపను బట్టి దైవ సాన్నిధ్యంలో మేమెంతో సంతోషిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించునుగాక. మంచిది, మనం యెహోవా కొరకు ఎదురు చూసే వారముగా ఉన్నప్పుడు మనము నూతన బలాన్ని పొందుతామని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కదా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు ఎదురు చూసినా కొన్నిసార్లు అవి ఆశలు నిరాశలు అయిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూసిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని, దేవుని కొరకు కనిపెట్టిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, మనం కీర్తన గ్రంథము 40వ కీర్తన మనం చదివినట్లయితే 40వ కీర్తనలో మరి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఏం చెప్తున్నాడంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను అన్నాడు. ఎలా కనిపెట్టుకున్నాడంటే అండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు ఒక క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అనేటువంటి వాక్యము మరి దావీదు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు నన్ను ఎన్నడూ సిగ్గుపడనిచ్చేవాడు కాదు అని దావీదు యొక్క ప్రార్థనలో మరి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని సన్నిధిలో నూతన బలం పొందుతారు అని చెప్పి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. పైకి ఎగురుదురు అంటే నిరాశ నిస్పృహల మధ్యలో జీవించినటువంటి మరి ప్రజలను కూడా దేవుని యొక్క మాట ఏం చేస్తుందంటే మరి నూతన బలమిచ్చి పైకి నడిపించే ఆ మాటగా మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో మరి మనం ధ్యానం చేసినప్పుడు చెప్పుకున్నటువంటి మాటను మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే, కొన్నిసార్లు చూడండి, ఆ మాటను మరి 3 కప్పలు బురద గుంటలో పడి ఉన్నాయి. ఆ బురద గుంటలో పడి ఉన్నటువంటి కప్పలకు మరి అవి పైకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది చాలా కప్పలు గట్టు మీద ఉండి అవి చెబుతూ ఉన్నాయట. ఏమని అంటే,
అమ్మో ఈ గుంటలో నుంచి మీరు పైకి రాలేరు, ఇక అందులోనే మీరు నశించిపోవాలి, అందులోనే మీరు చనిపోవాలి, మీరు పైకి రావటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ గుంటలోనే ఎన్నో కప్పలు చనిపోయాయి, మీరు కూడా అలాగే చనిపోతారు, మీరు పైకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పి వారు ఆ పైన కప్పలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని కప్పలు మరి నిజంగా ఆ మాటలు విని ఇంక పైకి రాలేమేమో, ఇక ఇంతేనేమో, మా బతుకు ఇక్కడతోటే ముగిసిపోయిందేమో అని చెప్పి అక్కడితో వాళ్ళ జీవితం, ఆ కప్పల యొక్క జీవితం చాలించుకుని అందులోనే పడి పైకి రాలేక కొన్ని కప్పలు చచ్చిపోతే ఒక కప్ప మాత్రం ఓపికతో బలం తెచ్చుకొని పైకి వచ్చేసిందంట. పైకి వచ్చేసిన తర్వాత మరి పైన ఉన్నటువంటి ఆ కప్పలకు ఆశ్చర్యం వేసింది. అందులో కొన్ని కప్పలు మరి మనం చెప్పిన మాటలు విని అందులోనే పడి చచ్చిపోయి ఈ కప్ప ఎలా పైకి వచ్చింది అని చెప్పి పైకి వచ్చిన తర్వాత అవి అడిగితే, నువ్వు ఎలా పైకి వచ్చావు, ఎలాగ పైకి ఎక్కువ వచ్చావు అని చెప్పి మరి ఆ కప్పలు అడిగినప్పుడు మరి కప్ప చెబుతుందంట, మీరిచ్చిన ప్రోత్సాహమే నన్ను ఆ బురద గుంటలో నుంచి పైకి రావటానికి నాకు బలం ఇచ్చింది అని చెప్పి ఆ కప్ప చెప్పిందంట. మేమేం ప్రోత్సాహం చేశాము, మరి వాళ్ళకు చెప్పినట్టుగానే మిగతా కప్పలకు చెప్పినట్లుగానే నీకు చెప్పాము అని చెప్పి వాళ్ళు అంటుంటే, ఇంతకీ అందులో పడి చనిపోయిన కప్పలేమో బాగా వినికిడి కలిగి చెప్పే మాటలు వింటున్నటువంటి అర్థం చేసుకునేటువంటి కప్పలుగా ఉన్నాయి. అయితే ఈ పైకి వచ్చిన కప్ప మాత్రం దీనికి సరిగ్గా వినపడదట, చెవుడు కప్ప అంట. ఈ చెవుడు కప్ప వాళ్ళు చెప్పే మాటలు వినపడలేదు, కానీ వాళ్ళు చేస్తున్న సైగలు కనిపెట్టి పైకొచ్చే అన్నట్లుగా ప్రోత్సాహము కలిగిస్తున్నట్లుగా ఆ కప్ప అనుకుని పైకి వచ్చేసాను అని చెప్పిందంట. చూసారా, కొన్నిసార్లు మనం లోక సంబంధమైనటువంటి మాటలు మరి చెబుతూ ఉంటారు. ఇంకా ఇంతే నీ జీవితం, నువ్వు బాగుపడలేవు, నీ బ్రతుకు అంతే, నువ్వు అక్కడే మరి నశించిపోతావు, నీవు చేసే పని ఏది కలిసి రాదు అని కొన్నిసార్లు మరి మాట్లాడుతూ ఉన్నటువంటి లోక సంబంధులు చెప్పే మాటలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి మరి హాస్పిటల్కి వెళితే డాక్టర్లు చెబుతారు, మరి చాలా సీరియస్ కండిషన్లో ఉన్న కేసు ఇది, మరి ఇన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే కానీ మీరు బాగుపడరు, మరి అయినా కానీ మేము ఏం చేయగలము చెప్పలేము అనేటువంటి ఆ మాటలు చెప్పినప్పుడు ఆ మాటలకు భయపడి నేను ఇక బ్రతకనంట, నేను చనిపోతానంట అని చెప్పి అనుకుంటూనే అలాగునే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడూ కూడా మరి లోక సంబంధమైనటువంటి ఆ మాటలు కాక దైవ సంబంధమైన మాటలు మనం వినటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుని వాక్కులో ఉన్నటువంటి ఆ జీవము ద్వారా, ఆ శక్తి ద్వారా దేవుడు మనను బ్రతికిస్తాడు, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి సైతాను అనేక రీతులుగా శోధించాడు. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. ఎప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఆయన ఆకలి కొనగా అనే మాట రాయబడి ఉంది అక్కడ. ఆకలితో ఉన్నప్పుడు ఆ మాట చెబితే వెంటనే అక్కడ యేసుక్రీస్తు ప్రభు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు, కానీ అలాగున చేయలేదు. అక్కడ కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన
బ్రతుకును జీవించును అని చెప్పి మరి యేసు ప్రభు ఆ మాటను చెప్పి అపవాదిని జయించినట్లుగా మనం ఆ దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కృంగిపోతున్న మనుషులను కృంగదీయటానికి, బలహీనపరచడానికి అనేక రీతులుగా లోకస్తులు కావచ్చు, లోక సంబంధమైనటువంటి శరీర అనుసారులైనటువంటి మనుషులు కావచ్చు, మనుషులను కృంగదీసేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. దేవుని మాట కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. నూతన బలం మనం పొందాలంటే, నూతన శక్తిని మనం అనుభవించాలంటే దేవుని మాటకు మనం విలువిచ్చే వారంగా మనం ఉండాలి. అలాగే దావీదు ఏం చెప్తున్నాడు? నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ఆలకించి ఏం చేశారు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచారు. తనకు స్తోత్ర రూపమగు ఒక కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మన ద్వారా ఇతరులకు నిరీక్షణ కలిగేటట్లుగా మనం బ్రతకాలి. మన జీవితమే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మన బ్రతుకులో ఎప్పుడు చూసినా ఉషూరుమంటూ మరి నిరాశతోనూ నిర్లక్ష్యంతోనూ బ్రతికే వారంగా మనం ఉండకూడదు. కానీ మన జీవితం ద్వారా ఇతరులకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టేటువంటి మంచి జీవితం మనం జీవించే వారంగా మనం ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయమును మనం గమనిస్తే 2వ వచనం దగ్గర మనం చదివితే అక్కడ ఏమనుంది? యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను అని చెప్పి వారు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, మరి వెనక శత్రువులు తరువుకొస్తున్నప్పుడు, మరి ఎటు పోవడానికి దారి దొరకనప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు వారు ఎదురు చూశారు. మరి అడ్డుపడినటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుని మాట ప్రకారముగా మోషే ఆ సముద్రాన్ని పాయలు చేసినట్లుగా దైవలేఖనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 14వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఓరకయే నిలిచి ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏ మాట అయితే దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పించాడో ఆ మాట ప్రకారముగానే అడ్డు వచ్చిన సముద్రము పాయలైపోయింది. ఆరిన దారిన ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి నడిచి వెళ్ళారు అని చెప్పి దైవలేఖనములో మనం చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు అలాగున నడవడగలిగారు అంటే విశ్వాసము. దేవుడు తప్పనిసరిగా మమ్మలను అద్దరికి చేరుస్తారు అనేటువంటి విశ్వాసము, ఆ నమ్మకముతో వారు నిలిచి ఉన్నారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి ఆ మోషే ద్వారా సముద్రాన్ని పాయలు చేశారు. ఆరిన దారిని పొడి నేలను నడిచినట్లుగా మరి
వారు నడిచి అద్దరకు చేరి మరి అవతలకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము మరి అలాగున చేసి దేవుని మాట కొరకు కనిపెట్టి సహనముతో నేను కనిపెట్టుకున్నానని చెప్పి దావీదు చెప్పాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని చెప్పి మరి యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని మాట ప్రకారముగా చేసి ఎర్ర సముద్రం పాయలైన తరువాత మరి వారు ఆరిన దాన్ని నడిచి అద్దరికి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు మహానందముతోనూ సంతోషముతోనూ మరి ఇక్కడ ఈ 15వ అధ్యాయములో మరి కీర్తన ఎత్తి పాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ కీర్తన అంటే, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నేను నుతించేదను అని చెప్పి మరి వారు సంతోషంగా మరి దేవునికి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆనందముతో దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని మరి ఘనపరిచే వారముగా మనం ఉండాలని దేవుడు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి 18వ కీర్తన 1వ వచనం మనం చదివితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు ఏమన్నాడు చూసారా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ఈ మాటను మనం చెప్పలేం. లోక సంబంధమైన కార్యక్రమాలకు మనం మరి ఎక్కువ మరి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈ విధంగా దావీదు చెప్పినట్లుగా మనం చెప్పలేము. దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్న మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌలు భక్తుడు రోమాపత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ప్రస్తావన చేస్తూ వచ్చారు. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమిస్తే, మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా దేవుడు మనలను బలపరిచి నూతన శక్తితో, నూతన బలముతో, నూతన కృపలతో నింపుతారు. ఆత్మ బలముతోనూ కృపా బలముతోనూ మరి ఆయన నింపి ఆయన సన్నిధిలో బలమైనటువంటి సాక్షులుగా, సాధనాలుగా దేవుడు మనలను మరి వాడుకుంటాడు అనడంలో ఏమాత్రము సందేహం లేదు. అందుకే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 68వ కీర్తన మరి 28వ వచనం మనం చదివినప్పుడు 68వ కీర్తన 28వ వచనం మనం చదివితే అక్కడ ఏమని ఉంది అంటే, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు నా కొరకు మా కొరకు చేసిన దానిని బలపరుచుము అని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము అని, దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడే మనకు బలము కలుగ నియమించి ఉన్నాడు అనే మాట. దేవుడే మనకు బలమునిచ్చినట్లయితే, దేవుడే మనకు శక్తినిచ్చినట్లయితే, దేవుడే ఆయన కృపాబలముతోనూ ఆత్మబలముతోనూ శరీర బలముతోనూ దేవుడు మనను నింపినప్పుడు
మనం అన్ని విషయాల్లో మనం జయము పొందే వారముగా మనం ఉంటాము అని దైవ లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, తర్వాత మాటలో మనం చూస్తే, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి నీ యొద్దకు వెండి కడ్డీలు తెచ్చినట్లుగా వాటిని గద్దించుము. కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సహాయము మనకు రావటానికి దేవదేవుడే మనకు బలము కలుగ నియమించి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. కనుకనే దేవుడు నియమించిన బలము, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి బలములో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును మనం కలిగి నిలబడే వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. దేవుని సన్నిధానములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏవైతే మన కొరకు దేవుడు నియమించాడో, ఏవైతే మనకు పక్షంగా దేవుడు కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడో, ఆ కార్యాలు దేవుడు తప్పనిసరిగా జరిగించి మనకు విజయాన్ని కలుగజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పి ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారంట. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన ఏమని చెబుతున్నారు సాక్ష్యము అంటే, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా జీవితాన్ని నా యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించినందున, నా దేవుడే నాకు బలమిచ్చినందున నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి ఆయన ఇంటర్వ్యూకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. టీవీ ఛానళ్ళకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి అక్కడ గమనించినట్లయితే ఆయన చిన్నప్పుడే తండ్రి చనిపోయాడట. తండ్రి చనిపోతే తల్లికి కుటుంబాన్ని పోషించేటువంటి శక్తి సామర్థ్యాలు లేక, ఈ అబ్బాయి ఏమో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ తల్లి ఆ బిడ్డను పోషించుకోవటం కోసం అదే స్కూల్లో, ఆ పిల్లాడు చదువుకునేటువంటి స్కూల్లో బాత్రూములు కడగటానికి, టాయిలెట్లు శుద్ధి చేయటానికి పనికి ఒప్పుకొని అందులో పనిచేస్తూ ఉంటే, ఆ తల్లిని చూసి చిన్నప్పుడే చలించిపోయినటువంటి కుమారుడు ఒక రోజున బస్టాండ్లో నిలబడుకుని ఏడుస్తూ ఉన్నాడంట. ఒక్కపెట్టి ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఆ ఏడుస్తున్నటువంటి బాబుని ఒక పెద్ద ఆయన చూసి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు ఇలాగునా అని చెప్పి అడిగినప్పుడు ఆ బాబు చెప్పాడంట, అయ్యా మా తండ్రి చనిపోయాడు, నా చిన్నప్పుడు మా తండ్రి చనిపోతే మరి నన్ను చదివించడం కోసం మా తల్లి కష్టపడి మరి పనిచేసి నన్ను చదివించే స్తోమత లేక నా తల్లి మేము చదువుకుంటున్న స్కూల్లో మరి పిల్లలు మరి బాత్రూములు కడిగి మరి ఆ జీతం వచ్చిన జీతంతో నన్ను పోషిస్తూ ఉంది. నా తల్లి నా చిన్నప్పటి నుంచి యాతన పడుతుంది అని చెప్పి ఆ తల్లికి ఉన్న బాధను, తన బాధను, సమస్యనంతా కూడా ఆ పెద్ద ఆయనతో చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చేశారంటే కొంత డబ్బు, ఆ ధనము ఆ బిడ్డకు ఇచ్చి, నాయనా నేనిచ్చేటువంటి ఈ కొద్దిపాటి వేతనం, ఈ కొద్దిపాటి డబ్బుతో మీకు ఒక వారం రోజులు రావచ్చు, 2 వారాలు రావచ్చు, లేక ఒక నెల రోజులు మీకు అవసరాలు తీరవచ్చేమో, కానీ నిన్ను నిత్యము పోషించేటువంటి, సంరక్షించేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు
నజరేయుడైన యేసు అని చెప్పి ఆయన పరిచయం చేశాడంట. ఆయనకు మీ జీవితాలు అంకితం చేసుకున్నట్లయితే, ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే, ఆయన మిమ్మల్ని బలపరిచి, ఆయన మిమ్మలను మీ అవమానకరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన నింపడానికి సమర్థుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు అని చెప్పి ఆయన పరిచయం చేస్తే, ఆ యొక్క అబ్బాయి ఇంటికొచ్చి తన తల్లితో చెప్పాడట, అమ్మా మరి మన కష్టాలు తీర్చే దేవుడు ఉన్నాడంట, ఆయన పేరు నజరేయుడైన యేసు అంట, ఆయన విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడంట, మరి తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడంట, మరి అందరినీ ఆదుకునే దేవుడంట. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మన కష్టాలు తీరుతాయంటదమ్మా అని ఆ బాబు వచ్చి ఆ తల్లితో చెప్పినప్పుడు ఆ తల్లి చెప్పిందంట, నాయనా మనకు దగ్గరగా మరి ఒక చర్చి ఏదైనా ఉందేమో కనుగొని మరి అందులోకి మనం ప్రార్థనకు వెళదామని చెప్పి ఆ తల్లి కొడుకు కూడా కలిసి మరి ప్రార్థనకు వెళ్తూ ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనతో తమకున్న కష్టాలను బట్టి అతి దుఃఖముతో మరి దేవుని సన్నిధిలో తమ్మును తాము దేవునికి అర్పించుకొని అంకితం చేసుకొని సమర్పణతో బ్రతుకుతూ ఉంటే ఆ అబ్బాయి 10th క్లాస్కి వచ్చేటప్పటికే చాలా ఎక్కువ మరి ఆ ర్యాంకుతో పాస్ అవుతూ ఉంటే, మార్కులు తెచ్చుకుంటూ ఉంటే, మంచి టాలెంట్ కలిగిన పర్సన్గా ఉన్నాడు కనుక ఎవరో చెప్పారంట, నీవు మరి సివిల్ రాయొచ్చు కదా, ఐఏఎస్ ఆఫీసర్కు టెస్టులు రాస్తే దేవుడు మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థానంలో హెచ్చిస్తాడు కదా అని చెప్పినప్పుడు ఆయన మరి చదివిన దాన్ని బట్టి ఐఏఎస్ ఆఫీసర్గా మరి టెస్టులు రాసినప్పుడు దేవుడు అద్భుతంగా మరి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి మరి ఐఏఎస్ ఆఫీసర్గా దేవుడు చేస్తే ఈ రోజున ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తండ్రి లేని వాడిని నేను, ఆ తండ్రి పోషణకు దూరమైన వాడిని, నా తల్లి ఇలాగున బాత్రూములు కడుగుతూ బాధపడుతూ నన్ను పెంచుతున్నప్పుడు నేను కన్నీరు కార్చి నేను ఏడుస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన చూసి నాకు సహాయం చేసి నాకు యేసయ్యను పరిచయం చేస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి మా తల్లి నేను వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇంత గొప్ప స్థానంలో ఉన్నానంటే, నా స్థితిని ఇంతగా హెచ్చించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పి ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసరు మరి గొప్పవాడైన తర్వాత సాక్ష్యం చెప్పాడు టీవీ ఛానల్కి. బిడ్డలారా గమనించారా? అలాగే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని ఇస్తాడు. మరి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరి ఉన్నతమైన స్థానాల్లో నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృపా దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ వర్తమానాల ద్వారా కుటుంబాలను మీరు బలపరచండి. నీ కొరకు ఎదురు చూసేవారిగా, నీ యొక్క ఆశీర్వాదములు పొందేవారిగా ఉండటానికి నిరీక్షణతో నీ వైపు చూసి నిన్ను గనపరిచి నీ మాటలు విని విశ్వసించే బిడ్డలుగా మార్చి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలు.